అందరికీ నమస్కారం. మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు అంతా గందరగోళంగా, అసలు ఎటు వెళ్తున్నామో తెలియని ఒక పరిస్థితి వస్తుంది కదా. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడి ఒక క్లారిటీ తెచ్చుకోవడం ఎలా, దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సీక్రెట్ ఒక్కటే: గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు జీవితం ఎందుకింత అయోమయంగా తయారవుతోంది? చాలాసార్లు మనకి మనమే వేసుకునే ప్రశ్న కదా ఇది. ఈ గందరగోళానికి కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులా, లేకపోతే మనలోనే ఉందా? సమాధానం మనకు చాలా దగ్గర్లోనే ఉంది. దాని కారణమేంటో తెలుసా? మన గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడు ఒకదానితో ఒకటి బ్యాలెన్స్లో లేకపోవడమే. ఈ మూడింటి మధ్య సమన్వయం ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడే మన లైఫ్ జర్నీలో క్లారిటీ మిస్ అవుతుంది. అంతా గందరగోళంగా అనిపిస్తుంది. సరే, మరి ఈ బ్యాలెన్స్ సాధించడం ఎలా? జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి మూడు ముఖ్యమైన స్తంభాలున్నాయి. అవేంటంటే: 1 జ్ఞాపకం, అంటే మన గతం; 2 జాగ్రత్త, అంటే మన వర్తమానం; ఇక 3 దృష్టి, అంటే మన భవిష్యత్తు. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా గతం గురించి మాట్లాడుకుందాం. చాలామంది గతాన్ని ఒక భారంలా చూస్తారు, బాధపెట్టే జ్ఞాపకాలుగా ఫీల్ అవుతారు. కాని నిజానికి గతం మన శత్రువు కాదు, అది మనకు దారి చూపే ఒక గురువు. ఈ వాక్యం చూడండి. గతమంటే కేవలం జరిగిపోయిన కథలు, జ్ఞాపకాలు మాత్రమే కాదు. అది మనకు విలువైన పాఠాలు నేర్పిన ఒక టీచర్. మనం చేసిన తప్పులు, మనం సాధించిన విజయాలు, మనం ఎదుర్కొన్న సవాళ్లు, ఇవన్నీ మన భవిష్యత్ ప్రయాణానికి పునాదులు వేస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, అంతేగాని గతంలోనే బ్రతకకూడదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే. గతాన్ని ఒక రిఫరెన్స్ పాయింట్లా వాడుకోవాలి, మన పర్మనెంట్ అడ్రస్గా మార్చుకోకూడదు. ఆ తేడాను గ్రహించినప్పుడే మనం ముందుకెళ్లగలం. సరే, ఇప్పుడు రెండో స్తంభం దగ్గరికి వద్దాం. అదే వర్తమానం. దీనికున్న శక్తి అంతా ఇంతా కాదు. గడిచిపోయిన నిన్న మన చేతిలో లేదు, రాబోయే రేపెలా ఉంటుందో మనకు తెలీదు. మన కంట్రోల్లో ఉన్న ఏకైక అత్యంత శక్తివంతమైన క్షణం ఈ ప్రస్తుత క్షణం. ఈ స్లైడ్లో ఉన్నది చూడండి. ప్రస్తుతం మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నామనేదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మన ఫ్యూచర్ కోసం విత్తనాలు నాటేది ఈ క్షణంలోనే. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును ఊహించలేం, కాని వర్తమానాన్ని మనకు కావలసినట్టుగా మలుచుకునే శక్తి మనకుంది. మరియు వర్తమానంలో జీవించడం అంటే ఏంటి? దాన్నే మనం జాగ్రత్త లేదా అవేర్నెస్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే, మన ఆలోచనలను, మన పనులను, మన చుట్టూ జరుగుతున్న వాటిని ఒక సాక్షిలా గమనించడం. ఏది మన కంట్రోల్లో ఉందో, ఏది లేదో తెలుసుకోవడం. మనం వర్తమానంలో ఎలా ఉంటామనే దాన్ని బట్టి 2 రకాల ఫలితాలుంటాయి. మనం జాగ్రత్తగా, అవేర్నెస్తో ఉంటే మన జీవితంలోకి ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని మనకు తెలుస్తుంది. అదే వర్తమానాన్ని పట్టించుకోకుండా ఉంటే జీవితంపై పట్టుకోల్పోతాం, అంతా కంట్రోల్ తప్పినట్టనిపిస్తుంది. రైట్. ఇక చివరది, మూడో స్తంభం, భవిష్యత్తో. ఇది మన లైఫ్ అనే షిప్కి ఒక కంపాస్ లాంటిది. మనం ఎటువైపు వెళ్లాలో చెప్పే మార్గదర్శి ఇదే. ఈ వాక్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. భవిష్యత్తు అంటే కేవలం పగటి కలలు కానడం కాదు, అదొక స్పష్టమైన డైరెక్షన్. మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాం, ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నాం అనే దానిపై ఒక క్లియర్ విజన్ ఉండటమే అసలైన ఫ్యూచర్ ప్లానింగ్. ఒక స్పష్టమైన విజన్ ఉన్నప్పుడు మనకొక డెస్టినేషన్ ఉంటుంది. మన ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ఆ గమ్యం వైపే సాగుతుంది. కాని ఆ విజన్ లేకపోతే మన జీవితం ఒక లక్ష్యం లేని ప్రయాణంలా మారిపోతుంది. ఎంత దూరం ప్రయాణించినా చేరాల్సిన చోటుకు మాత్రం ఎప్పటికీ చేరుకోలేం. ఇప్పటిదాకా మనం గతం, వర్తమానం, భవిష్యత్ అనే 3 స్తంభాల గురించి వేర్వేరుగా చూశాం. కాని అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఈ 3 కలిసినప్పుడే. అప్పుడే మన జీవితం ఒక అందమైన సింఫనీలా, ఒక కంప్లీట్ మ్యూజిక్లా తయారవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, గతం మనకు సరైన దారిని గిఫ్ట్గా ఇస్తుంది, వర్తమానం మనకు స్పష్టతను ఇస్తుంది, ఇక భవిష్యత్తు మన జీవితానికి ఒక ప్రయోజనాన్ని, అంటే ఒక పర్పస్ను ఇస్తుంది. దారి, స్పష్టత, ప్రయోజనం, ఒక సంపూర్ణ జీవితానికి ఈ 3 ఎంత అవసరమో కదా. ఈ వాక్యం మొత్తం మనం మాట్లాడుకునేదానికి సారాంశం. ఒక్కసారి ఆలోచించండి.
గతం నుంచి నేర్చుకున్న పాఠాలు లేకపోతే మనకు ముందుకెళ్లడానికి దారే ఉండదు. వర్తమానంపై పట్టు లేకపోతే మనకు స్పష్టత లోపిస్తుంది. ఇక భవిష్యత్తుపై ఒక విజన్ లేకపోతే మనకు చేరడానికి గమ్యమే ఉండదు. ఈ మూడూ ఒకదానిపై ఒకటి ఎంతగా ఆధారపడి ఉన్నాయో కదా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ 3 అంశాలు సరైన బ్యాలెన్స్లో ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. వీటిలో ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా లైఫ్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఒక ఆప్షన్ కాదు, అది మనకు అత్యవసరం. ముగించే ముందు మనల్ని మనం వేసుకోవలసిన ఒకే ఒక్క ప్రశ్న: మన జీవితంలో ఈ మూడిటిలో ఏది లోపించింది? గతాన్ని పట్టుకుని వేలాడుతున్నామా? వర్తమానంలో జాగ్రత్తగా ఉండలేకపోతున్నామా? లేక భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన దృష్టి లేదా? దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ సమాధానమే మన జీవితంలో మనం వెతుకుతున్న స్పష్టతకు దారి చూపవచ్చు.